వెళ్ళి వచ్చింది కాలేదు హ్యాపీగా ఇలా వేసుకున్నాను ఇది వేసుకున్నా ఇంక గుమ్మలు అలా వెళ్తారా మీరు అక్కడ లైట్ ఏమో మొదటిది రెండోది కూడా రెండోది కాదు మూడోది వెళ్ళొచ్చి ఎలా వెళ్ళిపోతారు చెప్పలేదు దాంట్లో జోడిస్తాను మీ మామ వస్తుందని ఇల్లు అందుతాను చేసి తప్పు దగ్గర చూడదు తాళం తీసుకున్నావా ఎలా కర్మ ఎలా వచ్చింది కాలేజీ నుంచి బ్రహ్మాత్మ పరమాత్మ స్వరూపులందరికీ అనేక వందనాలతో ఆ బ్రహ్మే ఎలా చేయించుకుంటాను సత్సంగం. లేకపోతే గృహస్థాశ్రమంలో ఉండి ప్రతి నిత్యం ఇలా జరిపించుకుంటానంటే బ్రహ్మాండ కాకపోతే మందా మనం అయితే ఇలా చేయగలమా? పరమాత్మ అలాగ చేయించింది మన అందరి కోసమని. నువ్వు నేనని కాదు, మన అందరి కోసం చేయించాం. ఇదంతా ఎవరిదే?
బ్రహ్మ ఉంది. చక్కగా ఆ బ్రహ్మమే మనందరికీ ఆధారం తెలుసుకున్నాం కాబట్టి బ్రహ్మమే చేయింతాం. ఉన్నదంతా యథార్థం తెలిసాక ఇంకా వెనకడుగు లేదు. వెనకడుగు లేదు. ఉన్నది యథార్థం. ఆ యథార్థంతో అలా ఉంటున్నాం మనం. మరి నిజంగా పరమాత్మ దయ కాకపోతే గృహస్థాశ్రమంలో ఎలా చేయగలమా? చెప్పండి. ఇంతంత కుటుంబాలతోటి ప్రతినిత్యం చేయింతామంటే ఇది ఎవరిదే? పరమాత్మదా కదా. వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు నిద్రోయే వరకు బ్రహ్మం దాని పనిచేయదు. అంటే ఇదంతా ఎలా చేస్తుంది? మనం అయితే చేయగలమేంటి? ఆ బ్రహ్మమే మనకి దిక్కు. ఆ అనంతంగా మనం ఉండబట్టి ఆ అనంతంతో హాయిగా ఉండగలుగుతున్నాం. పరమాత్మ మన సత్సంగంలో అనుకోండి మామూలుగా వదిలేస్తాం ఇల్లు. అదే చుట్టాలనుకోండి ఇంకా సర్దిందే సర్దటం. ఆవిడ సెకండ్లో వెళ్ళిపోయినా సరే సర్దిందే సర్దటం. చుట్టాలకి మీకు ఏంటి తేడా? ఆలోనే బ్రహ్మే, నీలోనే బ్రహ్మే. వాళ్ళు వచ్చేటడికి పెద్ద నీట్గా ఉన్నాము అని ఇగోలు అన్నమాట. అవునా? ఇగోలే. మరి అలా లేకపోతే ఈ గృహస్థ జీవితంలో తప్పదరా? తప్పుందా? ఎంతో గౌరవించాలి దేహ సంబంధికులు అందరినీ. మీరు చక్కగా పరమాత్మగా మిగులుతున్నారు కాబట్టి మిమ్మల్ని పరమాత్మగానే నిలబెట్ట. అది అర్థమైందా? మీకు దేహ సంబంధికులకి తేడా అది. నేను టీవీ చూడను, పేపర్ చదవనంటే నాతో నేను ఎంజాయ్గా ఉంటాను 24 గంటలు. అమ్మలందరికీ నమస్కరించు. చక్కగా ఈరోజు నాగుల చవితి. అందరూ గుడికి వెళ్ళిన వాళ్ళు వెళ్తారు, పుట్టల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు పుట్టల దగ్గరికి వెళ్తారు. అందరికీ చక్కగా శుభాకాంక్ష. ఎందుకంటే ఈ దేహం ఎన్నాళ్ళు ఉన్ననాళ్ళు మళ్ళీ నాగులు చదువుకుంటామో లేదా అనుకోవాలి. అర్థమైందా? అలా ప్రతి పూజకి విలువ. ఏ క్షణాన్ని మనం ఉంటామో ఏం జరుగుతుంది? ఈ కరోనా కాలంలో అసలు ఎంతమంది వెళ్ళిపోయారు అసలు చూడండి. మరి ఈ 2 సంవత్సరాలకి ఎంత తేడా వచ్చింది. ఇప్పుడు థర్డ్ వేవ్ కూడా వస్తుందంట. రెండో కరోనాకి ఇంట్లో కుటుంబంలో అందరికీ వచ్చినాయి, ఎక్కువ మందికే వచ్చింది. ఒక్కళ్ళైనా అంత మార్పులు వచ్చేసి వీరబ్రహ్మం గారి చరిత్రలో జరిగినట్టు మన కళ్ళ ఎదురుగుండా జరుగుతున్నాయి కదా. మేము చిన్నప్పుడు అవన్నీ బట్టి పట్టాము, అవన్నీ కళ్ళతో కూర్చోతున్నాం. అది పరమాత్మే నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ప్రతి ఒక్కళ్ళం అలా ఉండిపోవాలి. అలా ఉండాలి, పోవాలి, ఉండాలి. అప్పుడే మనకు జీవన్ముక్తి. తప్పదు. జీవన్ముక్తి ఎందుకు అందుతుంది మనకి? ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉండగలుగుతుంది. ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఆలోచించు. పరమాత్మే నేను అన్న భావంతో అలా ఉంటుంది. ఎడతెరపలేని ఆనందం మనలోనే ఉంది. ఎడతెరపలేని ఆనందం మనలోనే ఉంది. మరి దేహం ఉన్నంతకాలం ఒకేలాగే జరుగుతుందా? బాల్యం, యవ్వనం, వార్ధక్యం, కౌమారం, దశలు
ఆ దశలు తగ్గట్టు వ్యవహారం జరుగుతుంది. అవునా? కానీ మార్పు చెందినవాడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకేలా ఉన్నాడు. ఆడెప్పుడు ఒకేలా ఉన్నాడా లేదా? ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఎంజాయ్గా ఉండగలుగుతుంది. ప్రతి ఒక్కరికి ఎంతగా మనం చెప్పగలుగుతున్నామంటే అనుభవంలో మనం అందరం ఒక్కటే అని తెలుసుకున్నాం కాబట్టి నేనే అంతా, నేనే అంతా, నేనే అంతా, నేనే అంతాగా ఉండబట్టి ఇలా చెప్పగలుగుతాం. అనుభవం లేకపోతే ఎలా చెప్పగలం? మనకు సన్మానాలు ఇవి కాదు, మనం మనస్సు లేని స్థితిలో 24 గంటలు ఉండటమే మన ధ్యేయం. అది బాహ్యంలో ఉంది, సభలో సన్మానాలు అన్నీని. అవునా కదా? అన్నీ కూడా బాహ్యంలోని. పరమాత్మగా ఉండటం ఒక్కటే మన పని. అంతో ఎంతో రజగుణం. నిన్న చెప్పుకున్నాం కదా, ధ్యానం ఎందుకు రావట్లేదు అంటే కామ క్రోధ లోభ మోహ మదమత్సర్యాలు, దానివల్లనే మరి మనం ధ్యానం నిమగ్నం అవ్వలేకపోతున్నాము అని చెప్పుకున్నాం కదమ్మా. ఎందుకంటే ఇవన్నీ కూడా 24 గంటలు ఈ రేయింపగళ్ళు ఇలా కాలచక్రంలో జరుగుతూ ఉన్నా మనలో 24 గంటలు పరమాత్మ ఉండి అన్నీ జరిపించుకుంటున్నాడు. మరి పగలు పడుకోవట్లేదు, రాత్రి కూడా కొంతమంది ఎందుకు నిద్రవట్లేదు చెప్పండి. నిద్రవాలి కదా రాత్రి అంటే. పగలు పడుతుంది, రాత్రులు ఏమి నిద్ర వస్తుంది చెప్పండి? పగలు రాత్రి నిద్రవటానికి పుట్టామా ఏంటి? కొంత టైం నిద్రకి. ఇంకా పెద్దవాళ్ళు అయితే ఇలా వాళ్ళకి పగలు రాత్రి పాప మనసు మీద ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అంటే అందరికీ కాదు, మనసు మీద ఉన్నవాళ్ళకి తెలియదు కదా. టైంలో ఏదో గడియారం చూస్తున్నా మళ్ళీ మగతలో పడుతుంటారు. మళ్ళీ వాళ్ళకి నిద్ర ఏం పడుతుంది పాపం? అసలు నాకు రాత్రి నిద్రే పట్టలేదు అంటారు మన పెద్దవాళ్ళు. విన్నాం కదా, మనం అందరినీ చూసాం కదా, పరమాత్మగా చేయవలసిన సేవలన్నీ చేసాం కదా. మరి అత్తగారు మామగారు అన్నీ నాకు అయినాయి కదా, మీకు అందరికీ మన వయస్సు వాళ్ళు అందరికీ అయినాయి కదా. మరి ఏంటి కారణం తెలుపుతుంది కదా. పగలు రాత్రిని తారతమ్యం లేకుండా జరిగిపోతుంది పాపం. అలా మనసు మీద ఉండబెట్టి వాళ్ళని చూసి అలా అనుకుంటుంది. పాపం తెలియకే కదా నిద్ర పట్టలేదు అంటున్నారు. పగలు నిద్ర వస్తే రాత్రి నిద్ర వస్తున్నారు. రాత్రి పగలు ఏదో కొంతసేపు నిద్రపోతాం కానీ 24 గంటలు నిద్రగలమా? పొట్టలో ఉన్నంతసేపు కూడా అలా దూరం లేదు. పొట్టలో ఉన్నంతసేపు కూడా వెంటనే పొట్టలోకి ఆహారం పట్టిందా నిద్ర వస్తుంది. అందుగురించే ఆహారం తిన్నాక మేము పని చేయలేము అంటారు, నిద్ర వస్తుంది. అలాగే అంటే ప్రతి జీవి కూడా ఏది ఎలాగో మనకు అన్నీ తెలుసు. ఇన్ని ప్లాన్లు తెలియగాలండి. మరి ఇది ఒక్కటే ఎందుకు తెలియలేదు? అదంతానేమో దేహం పనులు. ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని. మనం ఏం చేస్తున్నాం, దీనికి ఇది దీనికి ఇది విడదీస్తాం. అలా విడదీయకపోతే దేహభావంతో ఉంటే రోజు ఇంట్లో పని, దీంట్లోనే పని, దీని సంబంధికులతోటి పని, ప్రపంచంతో పని. మనస్సు ఎక్కడ ఖాళీ ఉంటుందా చెప్పండి? అసలు మనస్సు ఖాళీ ఉంటుందా? మనస్సుకి ఖాళీ ఉంటుందా? 24 గంటలు ఏదో పని ఉంటాను. అసలు ఖాళీ ఉంటుందా? ఉండదు. మరి ఇంట్లో పని చేసుకుంటే మళ్ళీ ఆకలేసి మళ్ళీ వంట అనుకుని ఇంతే కదా జీవితం. మలిన వాసనతో జరిగిపోతాం. పుణ్యాత్మరాలని అహంతో అనుకోవటం తప్పించి పాపం పుణ్యం రెండు కలిపే జరిగిపోతున్నాయి మన జీవితానికి.
జరుగుతున్నాయా లేదా? ఇటు పాపం ఉంటుంది, ఇటు పుణ్యం ఉంటుంది. పాపం పుణ్యం రెండూ జరుగుతున్నాయా లేదా? మన దేహానికి రెండూ జరగకుండా ఎక్కడవుతున్నాయి? ఏమనుకుంటున్నావు? నేను పాపం చేయట్లేదు, పుణ్యమే చేస్తున్నాను. క్రితం చేసిన పాపాలే ఈ మూటల కారణదేవంతో ఉన్నాయి చాలన్నట్టు. మళ్ళీ ఇప్పుడు పాపం ఆ ఉన్నట్లని పరమాత్మగా తెలియక అప్పుడు జరిగింది. ఇప్పుడు బ్రహ్మార్పణమైన జీవితాన్ని గడుపుకోవాలి, బ్రహ్మార్పణంగా మిగలాలి అని మన సత్సంగులు అందరికీ తెలుసు. అందు గురించి ఇప్పుడు అందరూ కూడా సత్సంగులు అందరూ కూడా హాయిగా ఉండగలుగుతారు. అప్పటికి ఇప్పటికి తేడా అంతే కదా. ఇప్పుడు అసలు ఏముంటుంది? ఇంకా అలాగే ఉంటుంది. దేహం ఉన్నంతసేపు దాని విధులు అలా జరుగుతూనే ఉంటాయి అని ఈజీగా ప్రయాణం చేస్తున్నారు. ఏది జరిగినా బ్రహ్మంలో ఉంది, అలా జరుగుతూనే ఉంటాయి. జరగరాంది జరగదు. మరి జరుగుతూనే ఉంటుందని ఊరుకుంటామా? మనం అనుకున్నదే జరగాలంటే ఎలా జరుగుతుందరా? మనం ఏది చేసుకొస్తే అది జరుగుతుంది కదా. మనం చేసుకొచ్చింది జరుగుతుందా, మనం చేయింది జరుగుతుందా? అది ఇప్పుడు అందరికీ అర్థమైంది కదా. అమ్మలో మనం అందరం బ్రహ్మస్వరూపం, మీకే కాదు నాకే కాదు, మనం అందరం కూడా ఒక్కటే పరమాత్మ స్వరూపం. మనం అందరం ఏకాత్మ స్వరూపం. ఉన్నదంతా నేనే అన్న భావంతో ఆ నేనేలోనే ఈ జీవయాత్ర జరుగుతుంది. పరమాత్మయే మనం అందరం కూడా చక్కగా. ఎందువల్లంటే టైము, నా టైం నేను అంటే కుదరక మొన్న తగ్గించాను. ఇప్పుడు మామూలుగా నా టైము ఇంచుమించు మళ్ళీ పిల్లోడు అయ్యి వచ్చే వరకు 9 to 11:30 అలాగైనా ఉంటాను. ఎందుకంటే కుదరక, ఇంట్లో పనులుంటే కుదరక కదా, అలా తగ్గించాను. అందరం హాయిగా ఎవరి పని వాళ్ళు చక్కగా. ఎందుకంటే పాప మీరు పని చేసుకుని వచ్చేటప్పటికి కూర్చోటానికి ఉండలేదు. కానీ అలా కాదు, మామూలే ఎప్పుడులాగే 2 గంటలన్నర, 2 గంటలు, 3 గంటలు అన్నీ మామూలు. ఎందువలన? జీవయాత్రలో అనేక మలుపులు తిరుగుతూ ఉంటుంది. మన జీవిత యాత్ర మలుపులు అనేకం తిరుగుతూ ఉంటాయి. ఆ మలుపులు తిరిగేటప్పుడు మనం మరి అలాగే ఉండాలా లేదా? జాగ్రత్త వహించాలా లేదా? జీవించి ఉండగానే జీవయాత్ర జరుగుతుంది. అంటే దేహం ఉండగానే కదా ఈ పనులన్నీ జరుగుతుంది. మరి ఈ మధ్యన కుదరలేనట్టే ఉన్నాను, కుదిరినట్టు అర్థమైంది కదా. మరి దేహానికి పిల్లలని మనం ఎన్ని ఉంటాయన్నా, అన్నీ ఉన్నా బ్రహ్మం కాబట్టి ఇలా కూర్చోబెడతాం. మామూలుగా అయితే దీంతో మమ్మేకైపోతుంది. మనకి టైం టేబుల్ స్కూల్కి ఎలా వెళ్ళాలో ఎలా కూర్చోగలుగుతుంది, లేకపోతే ఎలా కూర్చోగలమా? అసలు ఆశ్చర్యపడాలి. కానీ ఆశ్చర్యపడటానికి ఏముంది? అన్నీ బ్రహ్మలోనియే. అందు గురించి ఆశ్చర్యపడేది లేదు, మమకారాలు లేవు, అహంకారాలు లేవు. ఉన్నదంతా నేనే 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 అంటే నేనే అంత అంటే ఇంకా దేని మీద భావన ఉంటుంది? దేని మీద భావన? ఉన్నదంతా నేనే నేను తప్ప విడిగా లేను, పరమాత్మే అన్న ధ్యాసతో ఉండగలుగుతున్నాం. కాబట్టి భగవంతుడే అన్నీ ఏ దేహానికి ఎలాగ విధి ఉందో ఆ విధిని చక్కగా నిర్వర్తించేస్తుంది. మరి పనిచేసే వాళ్ళు అలా పనిచేస్తేనే కదా ఈవేళ ఇలా కూర్చొని మీతో మాట్లాడుతున్నాం. ఎవరి పని వాళ్ళు డ్యూటీగా చేస్తున్నారు. ఇదంతా ఎవరిదే? పరమాత్మదే. పరమాత్మ ఇలా చేయించుకోవటానికి, ఆడి పనులు ఆడు నిర్వర్తించుకోవటానికి ఇలా చేయించున్నాడు కూర్చోబెట్టి. అయితే ఈ వయస్సు ఏంటి ఇలా కూర్చోబెట్టేంటి? ఇదంతా ఎవరిదే? భగవంతుడు.
చేస్తున్నాడు. చక్కగా మనం అందరం హాయిగా ఉండాలి. అమ్మా మీకు కోపాలు వచ్చినాయేమో, తలక స్నానాలు చేయొద్దన్నాను. మీకు కోపాలు వచ్చినా నేను తల్లిగా చెప్పాలి కదా అని రోజు చేయకుండా రా అని చెప్పేసాను. మీరు ఏమనుకున్నా అమ్మనే కదా, నేను మీకు చెప్పాను, మీరు నన్ను అనుకుంటారు. ఏదైనా నష్టం లేదు నాకు. అంటే ఆరోగ్యం మహాభాగ్యం. కరోనా కాలం కదా, చుట్టుకుమని రొంప వస్తే జ్వరం వస్తే మళ్ళీ ఆ వంక ఎవడం చుట్టలేదు కదా. మరి ఇరుగు పొరుగు వచ్చినా పలకరింపు ఊరికే ఏదో అలో అంటున్నాం దూరం నుంచి. జ్వరాలు వచ్చినాయి, డెంగీలు, వైరస్ అన్నీ ఉంటున్నాయి. వైరల్ అంటే అన్నీ జరుగుతున్నాయి చుట్టుపక్కల. అయినా హలో అంటున్నాం కానీ తలుపులు తీయట్లేదు. అప్పటికప్పుడుకి నేను చెబుతున్నాం కదా, ఊరికే వాకింగ్ కూడా మూతి కట్టుకున్నా ఎంత వచ్చింది, ఆ తర్వాత వెళ్ళొచ్చు. అలా మానేసి మరి ఇంట్లో కూర్చున్నా. అందువల్ల మీకు అంటున్నాను కానీ, లేకపోతే నాకు మీరంటే ఇష్టం లేక చెప్పను. మీరంటే ఇష్టాన్నే కదా చెప్పాను. కొంత పసుపు నీళ్ళు దింపుకుంటారా కావాలంటే, అంతేకాని ఒంటికి చేయండిరా వేడి నీళ్ళు. ఆ చన్నీళ్ళు, ఆ గోదావరిలు, అవన్నీ చెరువులు ఈ కాలంలో అంటేని భయంగా ఉందని అన్నానే కానీ, నేను తప్పుగా పుణ్యం వచ్చేదాన్ని. పుణ్యం చేసి పని నేను అతిక్రమించను. పుణ్యం మరి మంచిది కదా. అన్ని స్నానాలు, వ్రతాలు, తపస్సు అన్నీ మంచియే. కానీ ఇప్పుడు ఈ కాలాన్ని బట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పాను. ఏ విధంగానే అనుకుంటున్నారా? జాగ్రత్తగా ఉంటారా? ఇంట్లో ఏదో ఇలా వండుకు తింటాం ఈ వయసులో. అందు గురించి అన్నానే కానీ ఏమీ చేయకుండా, భక్తి లేకుండా జ్ఞానం లేదు కదా. మీరు ఏదన్నా అనుకున్నా మీదే తప్పు. నేను ఉన్నది చెప్పకపోతే నాది తప్పు అవుతుందని బ్రహ్మం మాట్లాడుతాను. ఇప్పుడు ఈ మాట్లాడింది బ్రహ్మే, అలా మాట్లాడినా బ్రహ్మే, ఇలా మాట్లాడినా బ్రహ్మే. మనము బ్రహ్మాత్మైన జీవితాన్ని గడుపుతున్నాం, బ్రహ్మంగా మిగులుతున్నాం. అసలు దేహభావంలో తప్పుంటే ఇంద్రియాలు కారణదేహంతో తెచ్చుకున్నాం. కాకుండా పరమాత్మగా మాట్లాడే దాంట్లో పరమాత్మే కదా మాట్లాడుతున్నాం. మనకెందుకు? అందరూ హాయిగా ఉండటం, జీవించుండగా జీవన్ముక్తిని మనం చక్కగా అనుభవంలో తెచ్చుకుంటున్నాం కాబట్టి, మరి 24 గంటలు ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అనుకుంటా దేహధర్మాలన్నీ నెరవేరుతుంది. ఈజీగా ఉంది కదా. కొత్త అమ్మాయిలు ఈజీగానే ఉంది కదా. అమ్మాయి ఎంత సుఖంరా. సుఖపట్టం అంటే ఏయో అయ్యుంటే ఇయ్యుంటే సుఖం అనుకుంటారు. అవి కాదు, అవి కొంతవరకునే. అసలైన సుఖం మనలో ఉంది. ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే అని బ్రహ్మంగా మిగలటమే అసలైన సుఖం. అది ఆధ్యాత్మిక సుఖమే అసలైన సుఖం. తెలియక బాహ్యంలోనే అంతా ఉందనుకుంటారు. తెలియని వారు, తెలుసుకున్నవారు అలా అనుకోరు. బాహ్య సుఖం కొంతవరకు. ఇప్పుడు ఇంట్లో పైపులు అంత కాలువ దగ్గరికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకోకుండా కాలేజీలతో అవి పోయించుకునే వాళ్ళం కదా, గోళ్ళాళ్ళు అవి. అవన్నీ లేకుండా ఒడ్డూల్లోని పైపులని తెలియదు నాకు. వీళ్ళందరూని పాపం బిందులతోటి అలా పట్టుకెళ్తున్నారు. కావిడితో పాపం ఇలా భుజం మీద వేసుకుని పాలేరు. ఏంటో అలా బాధ ఉండేది. ఆ తర్వాత పైపులు వచ్చేసాక ఇదే కొన్న ఆవేదన తగ్గించు పరమాత్మ. అలా ఏంటో చిన్నప్పటి నుంచి ఏయో భావనలు. తక్కువ ఎకరాలు ఉంటాయి చూడు, ఆడది కూడా మా పక్కన అయ్యింది. ఎంత బెంగ వచ్చేస్తుందో. పాపం అన్ని పనులు వాళ్ళే చేసుకుంటున్నారు. మనం ఏ పని చేయకుండా చదువుకోవటం, ధ్యానం చేసుకోవటం, అందరితో హాయిగా ఉంటమే కదా మన పని అని ఏంటో అదొకటి బాధ వచ్చేస్తుంది. ఎంతలా ఉండేదో. అయ్యో అని అందరూ ఒక్కలా పుట్టలేదు. ఇవన్నీ తత్వించాను కదా ఆ రోజుల్లో. చిన్నప్పుడు అందరికీ ఒకే ఆస్తి. అప్పుడు ఎవరోని రాజుగారు అనుకున్నాంట, సమస్థితిలో ఉంటే అనుకుంటే రాజుగారు
రాజుగారు ఏమనుకున్నారు? రాజుగారు ఏమనుకున్నారు? రాదు. అప్పుడు ఒకళ్ళు మూతులు కూడా ముట్టుకునేవాళ్ళం కాదు. ఆ? కాదు. చూడండి, అప్పుడు రాజుగారు అందరినీ ఒకేలా పుట్టింటే బాగుంటుంది, ఏదో కథ ఉంది, ఏదో విన్నాను చిన్నప్పుడు, అంతే. ఇంకా ఎవ్వరూ కూడా తలుపు తీయాలి కదా రాజుగారు, లోపల ఉంటేనే సింహద్వారం అంత ఉంటుంది కదా కోటకాయ, ఎవరు రాలేదంట. ఓహో, దేవుడు ఎవరు చేసిన దానికి అలాగా వా యొక్క మరి భగవద్గీతలో చెప్పినట్టు అవన్నీ జరిగినాయా లేదా? నా ఆలోచన అలా ఉండేది, రాజుగారు ఆలోచనలాగా. చూడు, సింహద్వారం తలుపు తీయలేదంట, తెల్లారి ఎవరు రావట్లేదంట అనుకున్నాడు వీడు. అనేక ఏదో కథ ఉంది, నేను తప్పు చెప్పినా, నేను పెద్ద మనసు పెట్టి ఎన్నో. కానీ నాకు తెలిసింది ఏంటంటే, భగవంతుడు చేసిన సృష్టి కరెక్ట్, కానీ మనం అందులోని అన్నీ అని తెలియబడ్డది. అది ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో మనం అలా ఉండటమే ఉన్నదంతా నేనే, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో 24 గంటలు మనం ఉండాలి. మరి ఎప్పుడైతే నీకు ధ్యానంలో హాయిగా ఉండగలుగుతున్నావు, ఎప్పుడైతే ఉండగలుగుతున్నావు, ధ్యాస బాగుంటే ఉండగలుగుతావు. ధ్యాస బాగుంటే, పరమాత్మ ఎందు ధ్యాసతో ఉంటే ధ్యానం బాగా కుదురుతాం. ధ్యాస రావాలంటే అభ్యాసం ఉండాలి. మరి అంతే కదా, అభ్యాసం సత్యంగా ఉండాలి. అభ్యాసం లేకపోతే కుదరదు కదా. అలాగా ఒకటి గొలుసులాగా లింక్ లేనమ్మా, మన జీవితం అంతా. మన పిల్లలు మనం చూస్తారని, మనం వాళ్ళని చూస్తామని, ఇంతే కదా. మన వాళ్ళని ఇవన్నీ ఎలాగా ఆఖరి వరకు దెబ్బలాడుకోవట్లేదో, వాళ్ళు ఎందుకు తిట్టినా దెబ్బలాడడం, మన పిల్లలు మనం చూడాలని. మరి అలాగ ఇటువంటి తెలివితేటలన్నీ మనకు ఉన్నాయి కదా. ఈ ఒక్క తెలివి నేర్చుకో. దేహము నేను కాదు, నేను బ్రహ్మాన్ని అన్న తెలుగుతో ఉన్నప్పుడే పరమాత్మగా మిగులుతుంది. పరమాత్మే నేను అన్న భావంతో అలా ఉంటుంది. ఎందువల్లంటే 24 గంటలు కూడా మనం ఎవరో మనకు తెలిసింది అలా ఉండటమే. ఎలా ఉండగలుగుతున్నాం అంటే, ధ్యాసంతా పరమాత్మే. ఒకరోజు మన పిల్లల పెళ్ళి ఉంటుంది, ఒకరోజు మన పెళ్ళి అయింది, ఒకరోజు పిల్లల పెళ్ళి అంట, ఒకరు ఇరుగు పొరుగురు పెళ్ళి అంట, ఒకరు ఎవరొకరిదే ఏదో ఒకటి అంటానా లేదా. మరి ఈ కాలం అంతా ఇలాగా వేస్ట్ అయిపోతే మన కాలం ఏది? ఆలోచించుకో. చెయ్యాలి, దేహ విధులు దేహం ఉన్నంతకాలం అన్ని చేస్తాం, కానీ మమేకం, మనస్సు లేని స్థితిలో ఉండి అన్ని పనులు చేస్తున్నాం. మీకు అంతకుముందు మనసుతో ఉండి ఇప్పుడు ఈజీగా లేదా మీ పనులు? అప్పటికిప్పటికంటే మనస్సే మనకు బర్డెన్ అని తెలియబడ్డ, అంటే మమేకం అవటం వలన ఎంత బర్డెను అని తెలియబడ్డందా లేదా? పరమాత్మే నేను. అన్ని కాలాలు ఒక్కలా ఉంటాయా? మనం యాత్రలకు ఎలా వెళ్ళిపోయామరా? ఈ కరోనా పేరు చెప్పి ఎక్కడికైనా ఏమన్నా ఉందా? ఎవరింట్లో వాళ్ళు ఎంత అయ్యి బాబోయ్ నన్ను ముట్టుకోక నామాలు కాక అయిపోయింది. ఏంటో అసంతాలన్నీ ఆచారం వచ్చేసింది మనకి, బ్రాహ్మణ ఆచారం అంతా వచ్చేసింది. ఏంటో అసలు తగలలేదు, భయం. అసలు మామూలుగా కాదు, ఇంట్లో వాళ్ళు లేదు, ఇదిలో వాళ్ళు లేదు, ఇలా అయిపోయింది మన యొక్క
ఆ? అవును. నవ్వు నవ్వు నాకు ఎందుకు నవ్వు ఉంటే పరమాత్మే మనం అని తెలుసుకున్నాక ఈ హాయిని అనుభవిస్తున్నాం ఇంట్లో ఉండి. అమ్మా మీరు చెప్పిన దాంట్లో రేపుడికి రూపు లేదని చెప్పేవారని, మరి రేపుడికి రూపు లేదన్న దాంట్లో ఇవన్నీ ఎలా ఉన్నాయి, రేపు అనేది మనకి ఎలా తెలుస్తుంది అసలు? ఎలా ఉందిరా అవునమ్మా. వ్యవస్థ ఎలా ఉంది? ఆ? ఇష్టంగా ఉంది, నిజం అనిపిస్తుంది, అసలు ఆచరిద్దాం అంటే అనుభవం ఉందమ్మా. అసలు ఏముందో ఏమీ లేని దాంట్లో ఏముంది? ఆచరణ ఎప్పుడైతే ఆచరించావో అంతే అనుభవం, ఇంకా సంశయం లేదు. హాయిగా ఉండగలుగుతున్నావు. ఉన్నదంతా నేనే, ఈ నేను తప్పించి లోపల నేను, అందరిలో నేను, అంతరా నేను, ఈ నేను తప్పించి ఈ నేను నిరాకారం, సాకారంగా దేహాలు, ఈ నేను తప్పించి రెండో భావం లేకుండా ఉండగలుగుతున్నాం. ఎంత హ్యాపీగా ఉండగలుగుతున్నాం. ఉం? నిన్న మనం చెప్పుకున్నాం చూడండి, చిత్తశుద్ధి. చిత్తాన్నే కదా శుద్ధి చేసుకోవాలని, అప్పుడే కదా జీవన్ముక్త స్థితి మనకు అందుతుంది. భగవద్ అనుగ్రహం గురించి మనం చెప్పుకుంటాం. ధ్యానం 2 విధాలు, సగుణారాధన, నిర్గుణారాధన. సగుణం, నిర్గుణం, ద్వైతము, అద్వైతము, ద్వైతము, ద్వైతము, అద్వైతము, అద్వైందా? ద్వైతము, అద్వైతం. మరి భగవంతునికి మనం మిక్కిలి పాత్రలం కావాలి అని చెప్తున్నాం. ప్రీతి పాత్రలం కావాలా లేదా? ఉన్నది యథార్థం అని తెలిసాక ఈ యథార్థంతో ఉంటూ ఓహో పరమాత్మయే, ఉన్నదంతా పరమాత్మయే, దేహం దేవాలయం. అమ్మాయి ఇంట్లో ఒక్క సరుకు కనిపించకపోతేనే ఇల్లంతా పునుకుంటామే. ఆడ అడిగిన స్టాండ్ నెత్తగటానికి అది ఎంత బాగుంటుందంటే దాన్ని నొక్కెత్తి ఇంతే అయిందికో నువ్వు, ఆ ఇంతే అయింది నాకు గుర్తులేక ఎంత పడుకుంటుందో అన్నాను. అది ఏది ఎక్కడ పెడితే ఆ శాలిటీ అక్కడే ఉంటుంది, కానీ మనం ఎక్కడ పెట్టామో అదే అన్నాం. అందరూ సత్సంగులు అందరూ మనసు లేని స్థితిలో ఉండి పెట్టిన వాళ్ళకే గుర్తులేదు. అసలు మన ఇల్లని మనకే నాకు గుర్తులేదు. అంత బ్రహ్మం. నిన్న అన్నాడమ్మా, అమ్మా సత్సంగులు అందరూ ఖాళీగోడు కదమ్మా, అందు గురించి ఎక్కడ పెట్టారో ఎవరికి తెలియదమ్మా అని చెప్పాడు. అదే జరిగింది కదా. అది ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టుగా ఉంటాం అలవాటు అయిపోయి ఏ భావంలో ఉండలేదు. పరమాత్మ చక్కగా మనల్ని ఇలా నడిపిస్తున్నాడు. ఇంతకన్నా మనకి ఇంకేంటి? ఎంత ఎలా నడిపిస్తున్నాడురా, 24 గంటలు నడిపిస్తున్నాడు. నడిపించడానికి కారణం మనమే. మన మీద మనకు నమ్మకం విశ్వాసం వచ్చిందమ్మా, దూర సంకల్పం వచ్చింది. ఈ బాహ్య ప్రపంచం అంతా ఇదంతా మాయా క్షణికం, ఇదంతా మార్పు చెందేది. దాంట్లో మనకు అంటే మనకి ఎంతసేపు తిరగటమే, గిరగర రంగు రకం గిరగర తిరగటమే. ఇది ఆగాలంటే ఇదే, ఇది నిజం. ఈ ప్రయాణం ఆగాలంటే నువ్వు బ్రహ్మంగా ఉంటేనే ప్రయాణం ఆగుతుంది అంటే, లేకపోతే అలా గిరగరా తిరగటమే అంతే. అందులో అలాగే ఎప్పుడో సుడిగుండంలో తిరిగినట్టే అందులో సంశయం లేదు. అంచేతే ఈ సుడిగుండం కూడా ఇప్పుడు బ్రహ్మంగా ఉంటే ఏమవుతుందంటే, బ్రహ్మంగా ఉన్నవాడు ఎలా ఉంటుంది, దాన్ని ఇక్కడ పెట్టండి. బ్రహ్మంగా ఉన్నవాడు స్థితి ఎలా ఉంటుంది? తుఫర్లా ఉంటుంది. అది కదా. మరి ఈదురుగాలు చల్లగా కూలింగ్ గా ఉంటాయి. ఇవన్నీ కూడా అగ్నిపర్వతం చలిమంటలా ఉంటుంది. బ్రహ్మంగా ఉన్నోడికి అగ్నిపర్వతం చలిమంటలా ఉంటుంది. తుఫర్లా ఉంటుంది. సుడిగుండం ఏముంటుంది? సుడిగుండాలు ఏముంటుంది? ఇంక నిశ్చలంగా నిర్మలంగా హాయిగా ఉంటుందా? అదేం కనపడదు అసలు. అది ఆయన ఏం చేయలేదు. ఆ స్థితి అది బ్రహ్మ యొక్క. మరి ఎలాగా పర్వతాలు చిన్న
కుక్కలా ఉంటాయి చిన్న పర్వతాలు. మరి సముద్రం పిల్ల కాలంలో ఉంటుంది. మరి ఈ స్థితి అంటే ఏంటి? అంటే అలా కనపడుతుందంటే బ్రహ్మ యొక్క స్థితి ఏంటో చూడు. అంత పవర్ అంతే, అంత అంత ఆయన అంత విశ్వం ఆయనకి అంత ఉన్నమూలని ఇవన్నీ చిన్న అయిపోతాయి. ఆయన అంత పెద్దవాడు అని లెక్క. మొత్తం అంతా తానే కదా, అక్కడ ఉన్నదంతా బ్రహ్మే. ఆయన కొలత బద్దలో ఏమీ లేవు కదా. సముద్రం పిల్ల కాలంలో కనపడుతుందంటే నువ్వు ఒకటి చూడు. అది ఆ స్థితి ఏంటో చెప్తా నేనున్నామా. మనం విమానం పైకి వెళ్ళిపోతాం. మనది 300 ఎకరాల చెరువు, 600 ఎకరాల చెరువు ఉంటుంది. అక్కడికి వెళ్ళాక ఎంత ఉంటుంది? ఇంత కూడా కనపడదు, ఉందా కనపడుతుంది, ఇదేంటా అనుకుంటావు. మరి నువ్వు అక్కడికి వెళ్ళినప్పటికీ ఇదంతా అయిపోతుంది. అలాగే నీ స్థితి మానవుడిగా ఉంటే ఇంతే, మానవుడిగా ఉంటే అంత. ఎప్పుడైతే నువ్వు బ్రహ్మ అని తెలుసుకున్నావో నీ స్థితి అలా మారిపోతుంది. అదే ఉదాహరణ, అంతకంటే ఉదాహరణ లేదు. అవునా కదా? మనమే చూస్తాం కదా, మన ఊరంతా పట్టం ఉంటుంది. మనం విమానంలో పైకి వెళ్ళిపోతే ఇంకా మేఘాలు దాటేస్తే అసలు కనపడదు అనుకోండి. మేఘాల వరకు వెళ్ళేటప్పటికి కొంతవరకు కొంచెం కనపడుతుంది అంతే. మరి కొంతవరకు దాటేస్తే మనకి మేఘాలు పైకి వెళ్ళిపోతాం. మేఘాలు పైకి వెళ్ళిపోతే ఇంకేం శూన్యం, ఇంకేం ఉండదు. మేఘాలు అడ్డు వచ్చేస్తాయి. మేఘాలు అడ్డు లేనప్పుడు మళ్ళీ చిన్న చిన్న కింద కనపడుతుంది, నక్షత్రాల్లో కనపడుతుంది. మన భీవరం అంతా నక్షత్రంలా కనపడుతుంది. అది కూడా ఎంతో గమనించే, లేకపోతే అది కూడా కనపడదు. అంటే భీవరం కనపడాలంటే విజయవాడ నేను టాయిలెట్ చేస్తాను. విజయవాడ ఒక ఇంత లైన్ కనపడుతుంది, విజయవాడకి దీని పక్కన ఇక్కడ ఉండేమో ఎంతో. మరి అలా అనుకుని శక్తి ఎక్కడ వచ్చింది? నువ్వు ఎదిగితే వచ్చింది, నువ్వు పైకి వెళ్ళిపోతే వచ్చింది. ఇంకైతే సముద్రం పిల్లకాలంలో కనపడుతుందంటే నిజమే, అది సంశయమే లేదు. సముద్రం పిల్లకాలం అయిపోతుంది. మనం కూడా ఆకాశంలో వెళ్తే సముద్రం ఎలా ఉంటుంది? ఇవన్నీ కూడా ఈ స్థితి అన్నీ కూడా వాళ్ళు అనుభవంలో అనుభవించి రాసిన స్థితులు అమ్మ. ఇవన్నీ కూడా సామాన్య స్థితులు కాదు, ఇవన్నీ నిజం. కానీ అదేంటి సముద్రం పిల్లగాలు ఎలాగైపోతుంది? తుఫాన్ అయిపోతుందా? అయిపోతుందండి, అది తీరుతుంది. నీ స్థితి అలా ఉన్నప్పుడు మనకి ఇదే అవగాహన. విమానం ఎక్కేస్తాం, మనమే విమానం ఎక్కుతాం, మన ఇల్లు ఎలా కనపడుతుంది అంతే, ఇంకేం కాదు. నువ్వు అలాగే నువ్వు బ్రహ్మంగా అలా ఎదిగావనుకో అన్నీ అలాగే ఉంటాయి. ఏమి ఉండదు, బ్రహ్మంగా అయిపోయింది, ఏమి ఉండదు. ఏది ఎలా జరిగినా బ్రహ్మార్పణంగా ఉంటుంది. అసలు ఇంట్లో పని, ఇంట్లో పని, వీళ్ళది వాళ్ళది మైండ్ లో ఉండదమ్మా. ఖాళీ అంటే ప్రశాంతం. ఖాళీ అంటే ఏంటి? అలా ప్రశాంతం. అమ్మా, బ్రహ్మంగా ఉన్నవాడికి దేహధర్మాలు కూడా ఆ సమయానికి ఏం చేయాలో అదే చేసేస్తాం. అది ఆటోమేటిక్గా చేస్తాం. అదేమి మనమేమో లీస్ట్ రాసుకుని ఇది చేయాలి అది చేయాలని అనుకోక్కలేదు. ఆ సమయానికి టక్కన వచ్చేస్తాం. అంతేగాని అది ఒక ప్రిపేర్ అవ్వక్కలేదు. ఇప్పుడు నేను బ్రహ్మంగా ఉన్నప్పుడు బ్రహ్మంగా ఉన్నవాడికి ఏం కావాలో అది దానికి ఆటోమేటిక్గా వస్తుంది. అది సంకల్పించుకుని కోరుకోక్కర్లేదండి. జ్ఞాని సంకల్పమే కార్యసిద్ధి. ఇప్పుడు జ్ఞాని సంకల్పించే చాలు లోపలానికి మనకి ఏం కావాలో మనకి తెలియదు. మనం బ్రహ్మంగా ఉన్నామా, మనకి ఏం కావాలో అని చెప్తారు. అంటే మనకు చూడే తల్లిదండ్రులు మనల్ని ఎలా చూస్తారు అలాగే బ్రహ్మం చూస్తారు. బ్రహ్మం చూస్తారు. బ్రహ్మం చూస్తే ఎందుకంటే శరణాగతితో ఉన్నాం. అమ్మా, నేను అయి ఉన్నానని తెలిసింది. అయి ఉన్నాను అని కాదు, అసలు నేను అనుకుంటున్నానని కాదు, అదే అయిపోవాలి. నువ్వు అది అయిపోవాలంటే ఆచరించాలి. అదే మనం అవుతాం. ఇక్కడ జీవించాలి, నటించకూడదు. నటింతే నీ జీవితం అంతా నష్టమే. జీవించామంటే నీకు ఎప్పుడు ఆనందమే, అందులో లైవ్ అయిపోతావు. ఇంకంటే ఎందుకంటే ఏమీ లేదు. ఇప్పుడు అమ్మ దగ్గరికి వచ్చి మనం నటిస్తున్నాం కదా, నటిస్తున్నామో జీవిస్తున్నామో మనకు తెలిసిపోతుంది. నటించేవాళ్ళు అవి ఉంటారు, మనకే తెలిసిపోతుంది. జీవించేవాళ్ళు అవి ఉంటారు. జీవించేవాళ్ళు అంటే ఆచరించాలని అంటున్నారు. అంటే ముందు జీవించడం రాకపోయినా అలా నెమ్మదిగా కూర్చుని ఎంతో మొదలు పెట్టారు కదా, మొదలు పెట్టగా నెమ్మదిగా జీవించడం అలవాటు. ఒకేసారి ఎలా జీవించగలుగుతారు? జీవించడం అంటే నటించడం అంటే అది కాదమ్మా. నువ్వు తపంతో ఉన్నప్పుడు ఆత్రుతో అన్ని వింటావు. విన్నప్పుడు నీకు రాదు, విన్నప్పుడు వింటావు. అంత శ్రద్ధగా విశ్వాసం నమ్మకుండా వింటాడమ్మా. ఇది నాకు ఇది కావాలి అని ఒక పట్టుదల ఉత్సాహంతో ప్రోత్సాహంతో ఉంటాడు. అప్పుడు ఇంకా నటించడం ఉండదు, దాని తపనతో ఉంటాడు. అందు గురించే సాధకుడు నేను మాట్లాడుకోవటం అర్థమైందా మీ అందరికీ? నాకు ఏమీ తెలియదు, అలా ఉంటుంది తప్పించు.
మరి ఈడు సాధకుడు కాబట్టి ఈడికి జరిగింది ఈడు చెప్పగలుగుతుంది. ప్రతి ఒక్కరు మనం అందరం బ్రహ్మాలమే. అమ్మా ఎవరి అనుభవం వాళ్ళని చెప్పండో అంటాం, కారణం అది. అంతేనా? ఇప్పుడు ఇక్కడ నిజంగా కూడా మన అందరం వచ్చాం, మన అందరం నటించడానికి కాలక్షేపానికి కాబట్టి రాలేదు ఇక్కడికి. మరి నాకు అది కావాలి, చూసారా, నేను తెలుసుకోవాలి. నిజమే, అది అయ్యా, నేను అదే అయ్యి ఉన్నాను కాబట్టి దాన్ని ఏదో తెలుసుకుని నేను బ్రహ్మాన్ని అమ్మ చెప్పారు, ఆ బ్రహ్మ అంటే ఆవిడ తెలుసు కాబట్టి చెబుతున్నారు కాబట్టి అది వినేసి ఓహో నేను బ్రహ్మాన్ని కాబట్టి నేను అలాగే నడవాలి, అలాగే ఉండాలంటే ఆవిడ చెప్పాలి. ఆవిడ చెప్పింది నేను జాగ్రత్తగా దాన్ని ఆచరించాలి. దాన్ని ఆచరించడం అనుభవం తతాలు ఆడిపోతాం. అది తెలుసుకో. ఇప్పుడు నాకు తపన ఉండేటప్పటికి ఏమైపోయింది, నేను తెలుసుకోవాలనేటప్పటికి కొంచెం అమ్మ బ్రహ్మ అనేటప్పటికే నాకు సగం అయిపోయింది. మరి బ్రహ్మ అంటే వాళ్ళు అన్నారు కాబట్టి అది ఆవిడ చెప్తారు, అన్నోళ్ళే కదా చెప్తారు, మనకేం తెలుస్తుంది, మనకేం తెలియదు. అంచేత ఇవన్నీ కూడా మనకి అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత సత్సంగం అందరూ కూడా ఎక్కువ అంటే ఒకళ్ళిద్దరు గురించి మనం పట్టించుకోలేదు. వాళ్ళు అదేంట అందరికి ఒకేలా అయిపోతుందా మనం ఎప్పుడు నడుపుతా ఉంటే ఆ ప్రయాణం అదే సాగుతుంది. తప్పకుండా ఆపకుండా మనం రోజు బ్రహ్మ స్థితితోటే ఉందాం, ఆఖరి వరకు అలా ఉందాం. అమ్మా తెలుసుకోవాలంటే తెలియబడుతున్నారు పండు, మనం తెలుసుకోవాలని వచ్చాం అంతే, తప్పకుండా తెలియబడుతుంది, ఇంక సంశయం లేదు. ఎంత దూరాల నుంచి వస్తున్నారు, ఎన్ని పనులు చేసుకుని వస్తున్నారు. అందరికి అనేక నమస్కారాలు. ఈ ఆశ్రమానికి రావటానికి మీరు ఎంత కష్టపడి తెల్లారుజామున లేచి వంటలు వండుకుని అలా చేసుకుని వస్తున్నారు. పరమాత్మే చేస్తున్నాడు. అసలు కష్టపడలేదు, చాలా తప్పు. కష్టపడలేదు, ఎందుకు ఇష్టమైపోయింది. నేను ఇక్కడికి వెళ్ళాలని ఒక ఉత్సాహం ప్రోత్సాహం చూడు. మీరు మీ పిల్లలు కష్టపడకూడదు మీరు అనుకుంటారు కాబట్టి మీ ధర్మం మీది, కానీ మేము అయితే కష్టపడలేదు. ఎందుకు కష్టపడలేదు? ఇష్టం. ఇక్కడ ఉన్న ఉత్సాహం, ఇక్కడ ఉన్న ప్రోత్సాహం, ఇక్కడ ఉన్న ఆనందం కోట్లు పెడితే రాదు. వస్తుందంటే పండు వస్తుందంటే మరి నిలబడి అది తెలుసుకున్నప్పుడు ఇంక మరి ఇక ఇప్పుడు ఏముందంటే ఏంటి ఇంట్లో కష్టపడి భర్త పిల్లలు వాళ్ళ ఆజ్ఞతోటే కదా వస్తున్నారు. వాళ్ళ ఆజ్ఞ ఈ ఆజ్ఞ కదా, మనం చేయవలసింది చేస్తే రావాల్సింది వస్తుంది. వాళ్ళే ఇప్పుడు దీని ఉంది వెళ్ళకపోతే వెళ్ళలేదన్నారు, దీన్ని తీసుకొని తిప్పుతున్నారు. అది ఏమన్నా అంటుందా? ఎందుకంటున్నారు? దాని సంస్కారం చూస్తున్నారు, దాన్ని నడక చూస్తారు, అంతా భావన మారిపోయింది. ఆయన కూడా చంటి పిల్లల్లో చూస్తుంది. మా ఆవిడ నాకు ఎదురు చెప్పట్లేదు, ఏమీ అడగట్లేదు, మాట్లాడట్లేదు, శుభ్రంగా పని అన్ని చేసుకుంటుంది, నాకేం కావాలి టేబుల్ మీద పెడుతుంది. మరి అవన్నీ మనం చేస్తున్నాం. ఊరు వెళ్ళాడంటే వీళ్ళు ఆయన ఊర్లోంచి ఫోన్ అంట, నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళొచ్చు కదా, పిల్లలు మా అమ్మ దగ్గరికి వెళ్ళారు కదా అని ఫోన్ అంట. అంటేనే నాకు పని అవ్వలేదు అందంట. నీ పని వచ్చాక చేసుకో, సత్సంగం టైంకి వెళ్ళు అన్నాడంట. ఆ 4 రోజులు మానకుండా పిల్లలు స్కూల్ పెట్టేశారు కదా, వెళ్ళు అన్నాడంట. అంటే అక్కడ ఎందుకు అలా ఉండగలి, ఎందుకు అలాగా జరిగిన కథ అది. ఈవేళ ఇదా అబ్బా, ఇంకా మీకు ఒక్కటేనరా, అందు గురించే ఉపనిషత్తులో 101 తరవాళ్ళని తరింపజేస్తుంది అన్నారు. ఇదే ఇప్పుడు అవన్నీ మొన్న ఎప్పుడో చెప్పింది. మా ఆవిడ నన్ను వెళ్ళండి అక్కడికి అందరికి వెళ్తే మీకు ఆనందంగా ఉంటుందా, మీరు హాయిగా ఉంటారు కదా, టైం మీకు హాయిగా ఉంటున్నప్పుడు బాగుంటుంది చెప్పి వెళ్ళరమ్మంటుంది. చూడు ఎందుకు వెళ్ళరమ్మంటుంది? నేను హాయిగా ఇంకా బాగా ఆనందంగా గొంతులేస్తున్నాను కదా, దాన్ని కూడా ఇంత అన్నం అది నన్ను అన్నం అనుకోండి, ఇంకా నేర్చుకోండి. అమ్మకు కూడా అక్కడ చెప్పారు కదా, నేను చెప్తానని తెరబెడతానన్నాను కదా, మాట్లాడండి ఇలాగా మనం రోజు మీద మా పిల్లోడు వస్తే 11:30, 11 కానీ ఇలాగా 12 వరకు నీకు పర్లేదు నాకు పర్లేదు. ఇదా మనం ముసలోళ్ళు ఎన్నాళ్ళు ఉంటాము, పడుసోళ్ళు ముసలోళ్ళు కాదు, ఆయుర్దాయం ఉంటే మాత్రం ఇలా మాట్లాడటానికి కూడా ఉండాలి కదా బలం. ఇలా
అమ్మా. వయసు వచ్చాక ఎంతైనా ఇంద్రియాలది పనిచేస్తుంది కదా. ఓకే. అందు గురించి ఇప్పుడు నువ్వు నేను ఆ, 9 to 12 మనకైతే అంతే. ఇక్కడ అమ్మ అంటారు కానీ బ్రహ్మానికి టైమే లేదమ్మా. బ్రహ్మానికి అసలు వయసు లేదు. ఇక్కడ ఈ వయసు దేనికి? ఈ ఆకారానికి వయసు. బ్రహ్మానికి వయసు ఉందా? లేదు. ఈ మాటకు వయసు ఉందా? లేదు. దేనికి మాటకు వయసు లేదు. ఈ ఆకారానికి వయసు. బ్రహ్మానికి వయసు లేదు. ఈ ఆనందానికి వయసు లేదు. నువ్వు అనుభవించడానికి వయసు లేదు. వయసు దేనికి లేదు వయసు. దేనికి ఉంది? ఈ ఆకారానికి పోదానికి ఉంది. ఈ ఆకారాన్ని ఆపాదించుకుని నాకు వయసు వచ్చేది. నేనే వచ్చింది. మనస్సు దేహభావంలో ఉన్నోడికి దేహం మీద, ఈ వయసు మీద, ఈ మనసు మీద నీకు అటాచ్ అయిపోతాడు. దాంట్లో టైప్ అయిపోయి ఉంటాడు. అంచేత నాకు వయసు అయిపోయింది. ఏమైపోయింది? నువ్వు అయిపోవు. ఇంకా 20 ఏళ్ళు ఆ మంచం మీద దేవుతానో పోతానో ఉంటావు. ఖచ్చితంగా నీకు దేహం ఎప్పుడు వెళ్ళాలి అప్పుడు దాకా ఉంది. కానీ ఈ బ్రహ్మంగా ఉన్నవాడికి దేహతాలు పాఠాలు ఉండవు. దాని మీద మమకారం తగ్గిపోయి దానికి తేలిగ్గా ఉంటూ మనసు దాని మీద కేంద్రీకరించకుండా ఇప్పుడు అందరూ ఏం చేస్తారంటే 50 వస్తే కొంచెం మోకాలు నొప్పి పెట్టిందా? అయిపోయింది. 50 వచ్చింది కదా, మోకాలు నొప్పి వచ్చేస్తాయి. తప్పిందిరా కదా, నాకు మోకాలు నొప్పి వచ్చినాయి, 50 వచ్చింది, మోకాలు నొప్పి వచ్చినాయి, వచ్చేస్తాయి అంటున్నా కదా, వచ్చేసింది. అంతే. అంతేనా? ఏమైనా ఉందా? అవునా? నాకు నేర్చుకు వచ్చేస్తాను. అసలు రాకుండానే నేర్చుకు వచ్చేస్తాను. నాకు నేర్చు వచ్చేసింది. వచ్చేస్తుంది. యద్భావం తద్భావతి అనే భావంలో వస్తాయి జబ్బులు. మన ప్రారంభాన్ని బట్టి జబ్బులు వస్తాయి. ఎన్నో ఆలోచనలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో భోగాలు వస్తాయి. అమాంతంగా డబ్బు వచ్చి పడిపోతుంది, ఆ అమాంతంగా వెళ్ళిపోతుంది. ఇవన్నీ కాలంలో నువ్వు చేసుకుని వచ్చిన విధిని బట్టి అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆటికి నువ్వు లోనైపోకూడదు, ఆటికి బానిస అయిపోకూడదు, అందులో మమేకమైపోకూడదు. మనం ఏంటో మనం బ్రహ్మానికి వయసు ఉందా? డబ్బు పోటాలు రావటాలు ఉన్నాయా? కోరికలు ఉన్నాయా? సంకల్పాలు వికల్పాలు లేవు కదా, కోరిక లేదు కదా, కావాల్సింది లేదు, అక్కలేదు లేదు. మరి ఇవన్నీ నీ లక్షణాలై ఉండి నేను బ్రహ్మాన్ని అనుకుంటూ నాకు నీరసం ఏంటి అంటే ఏం చెప్తున్నావు? నువ్వు బ్రహ్మంగానే ఉంటున్నావు, దేహభావంలోనే ఉంటున్నావు, మిక్చర్గా ఉంటున్నావు. కాబట్టి బ్రహ్మంగా ఉన్నప్పుడు ఆయన చూసుకుంటాడు, దేహం నేనంటే నిన్ను వదిలేస్తాడు. నాకు నీరసం అంటే వదిలేస్తాడు, నీరసం ఉంటుంది కదా అని వదిలేస్తాడు. అవునా? అంతేనా? అంచేతే నాకు ఆపరేషన్ పడుతుందమ్మా. అయిపోయింది కదా, శుభ్రంగా 5 వదిలించుకుని ఆపరేషన్ చెప్తుంది కదా, హాయిగా ఉండొచ్చు కదా. ఇంకా నాకు ఆపరేషన్ ఇలా పట్టుకుని ఉంటుంది. ఆపరేషన్ మళ్ళీ చేయాలా? మళ్ళీ రావాలా? చెప్పు. అంచేతే ఏదైనా ఏది జరిగితే కాలంలో బ్రహ్మంగా ఉన్నప్పుడు సత్యంగానికి వస్తున్నాం కాబట్టి ఏదైనా ఇష్టంగా చేసుకోవాలి. ఏదైనా నేను చేసుకొచ్చిందే, ఏదైనా నాకు ఇదే. ఈ విధిలో నేను గత జన్మ సంస్కారాలు ఇవన్నీ క్లియర్ చేసుకోవడానికి మళ్ళీ ఈ ఆకారంతో వచ్చాను. ఈ ఆకారంతో వచ్చి అవన్నీ క్లియర్ చేసేసుకుని ఖాళీ అయిపోవాలి. మళ్ళీ కొత్తగా కర్మే కదా జన్మకి, కర్మలన్నీ చేసుకొచ్చాను. ఆ కర్మలన్నీ ఇప్పుడు ఈ పాత్రతోటి కర్మానుసారే జన్మ. కర్మని ఆచరించడానికి జన్మ వచ్చింది. కర్మంతా చక్కగా ఆచరించేసి ఇష్టంగా చేసుకుని మళ్ళీ కొత్తగా కర్మ లేకుండా, కర్మ అంటే జన్మ చేసింది అంటున్నారు కదా, అంటే కర్మ జన్మ కారణం అంటున్నారు. కాబట్టి మనం కర్మ లేకుండా అన్నీ ఇక్కడ డబ్బు కాదు, ఇంట్లో జనం కాదు, భార్య కాదు, భర్త కాదు, ఎవరి బంధాలైనా సరే వాళ్ళు నామరూప గుణాలు చూడొద్దు అంటారు మంచిది. వాళ్ళు నామరూప గుణాలు చూసావా నువ్వు అందులో మమేకమైపోతావు. తిట్టారు అంటావా? వాళ్ళు తిట్టారు అంటే నువ్వేంటో ఉన్నావు, దేహభావంగా ఉన్నావు. తిట్టారు అన్నావా నువ్వు దేహభావంగా ఉన్నావు. వాళ్ళు తిట్టారు అనుకో, వాళ్ళ అభిప్రాయం మనకి. మరి ఆ ఇంద్రియం వినిపిస్తుంది కదా పాపం. వాళ్ళు నోటితో తిట్టింది మన చెవులకి కదా. అది కాదు. మళ్ళీ అక్కడ గమ్మత్తుంది పండు. మనం బ్రహ్మంగా ఉన్నప్పుడు ఇంద్రియాలు మనసు బ్రహ్మంగా ఉండి ఏమి వినవు, అవి ఏమి స్పందించవు.
అవి స్పందించవు ఎప్పుడు నువ్వు బ్రహ్మంగా ఉన్నప్పుడు. బ్రహ్మాధీనంలో ఉంటాయి, బ్రహ్మ సారథ్యంలో ఉంటాయి. ఇంద్రియాలకి ఆ స్పందన రాదు, చెవిటోలా ఉంటుంది. నువ్వు తిట్టేవాడికి చెవిటోడికి ఏమైనా వినపడుతుందా? ఏదైనా ఆకర్షణ ఉండడానికి గుడ్డలా ఉంటుంది, గుడ్డడికి ఆకర్షణ అంటే బాహ్య ప్రపంచం వినపడుతుందా? చెప్పు. మరి అంతే, మన గుడ్డోళ్ళలాగా చెవిటోళ్ళలాగా మోగోళ్ళలాగా ఉంటే బ్రహ్మంగా ఉన్నట్టు. అవన్నీ లోపల బంధించాలి, బయట అలాగే ఉండాలి. బయటేమి ప్రదర్శించకూడదు, అవన్నీ లోపల ఉండాలి. లోపల ఉంటూ ఉన్నప్పుడు నీకు అసలు ఇంత స్పందన అవుతుందా? ఇంత ఆకర్షిస్తావా? ఏమన్నా వస్తు ప్రపంచం, దృష్టి ప్రపంచం ఆకర్షణ ఉంటుందా? అవునా? మరి ఈ చెవిటోళ్ళగా ఉంటే ఊరకుండాలంటే చెవిటోడు అయిపోవాలి. చెవిడు ఏమన్నా రావాలి, నువ్వు చెవిటోడు ఏమన్నా రావాలి, హాయిగా ఉంటావు. చెవిడు వస్తే ఆరాలు వస్తారా బాబు? చెవిటోడికి ఆరాలు వచ్చేస్తాయి, స్థిమితం ఉండదు చెవిడు వచ్చిన వాడికి. బ్రహ్మంగా ఉన్నోడికి చెవుడు వస్తే ఇది నాకు చాలా సుఖం, ఏది ఎనకూడదు అనుకున్నాను కాబట్టి హాయిగా ఉంది, ఇది మంచి పని చేసేది భగవంతుడు నాకు మంచి, ఆహా ఈ ఎదో జనంతో నాకు ఈ బంధం లేకుండా, ఈ శబ్దం కూడా లేకుండా వదిలించాడు అనుకుంటాడు బ్రహ్మంగా ఉన్నాడు. అర్థమైందా? బ్రహ్మంగా ఉన్నవాడు అలా అనుకుంటాడు. బ్రహ్మం కానోడు అయ్యి బాబు నాకు చెవులు పోయినాయి పెడతారు, 2 చెవులు పెడతారు కదా, అన్నీ వినపడేలాగా. అప్పుడు అంతకన్నా బాగా వినపడేలా పెడతారు, వదిలిపోతాడు. ఇంకా నీకు పనికి వచ్చింది, అన్నీ వినపడిపోతాయి, నీకు జబ్బు వదిలిపోతుంది. అర్థమైందా? అంచేత భగవంతుడు ఎప్పుడు కూడా నీకు ఆ చేసే పనులన్నీ మంచిగా. ఇప్పుడు చూడు, నేర్చు రాకపోతే నువ్వు అత్తే ఉన్నారే ఆయన, నువ్వు నీకు మళ్ళీ ఆవిడ ఉంటే గొంతులేస్తారు, నువ్వు ఇంటి గొంతులేసి సరిపోతుంది, వాళ్ళకి అవకాశం ఇచ్చే నువ్వు అలాగుందని అలాగా ఆ అవయవాల అమరిక అలా చేసావు. ఎప్పుడు అట్లాగుంటే నీకు చూడు అమ్మా, నువ్వు ఇప్పుడు దాకా దేహధర్మం చేసావు, నీ ధర్మం చేసుకో, నీ కోసం నువ్వు ఉండు. అంతేగా నీకు ఎప్పుడు నీకు ఇంకా శాఖరీయనా? చీపురు గట్ట అరిగిదాకా నువ్వు తుడుతానే ఉంటావా? నీ కీళ్ళు అరిగిపోతే తుడుతానే పడుగుతానే ఉంటావా సామానం బట్టలని? కాదు కదా. అంచేతే భగవంతుడు ఏర్పాటు చేసింది ఎప్పుడు ఏ వయసులో ఏం చేయాలో. దేహధర్మం చేసినప్పుడు యాక్టివ్గా వచ్చాడు, స్వధర్మం చేసినప్పుడు ఆ యాక్టివిటీ తగ్గించి నువ్వు కూర్చుని స్థితి కల్పించి, మరి మీరు కూడా వాళ్ళు చేయమనకుండా, పెద్దవాడు నేను చేయమను, మనం ఎందుకు చేయమను, 30 చేసావు కదా నువ్వు, రెస్ట్ తీసుకో. ఆ రెస్ట్లోనే నీ గురించి నువ్వు తెలుసుకునే విధానమే రిటైర్మెంట్ అంటే. రిటైర్మెంట్ అంటే ఏం కాదు, నువ్వు ఇప్పుడు దాకా దేహంతో, మనసుతోటి, ఇంద్రియాలతోటి పనిచేసావు, అయిపోయింది. నువ్వు ఇంకా అవన్నీ నీకు ఇంకా సహకరించవు, వద్దు వదిలి వాటిని శుభ్రంగా రెస్ట్ ఇచ్చేసి నువ్వు బ్రహ్మంగా ఉండు. అది రిటైర్మెంట్. అర్థమైందా? మేమందరూ రిటైర్మెంట్, మా బ్యాచ్ అంటారు. మీరిద్దరే ఉన్నారు, ఇక్కడ మీ ముగ్గురు ఉన్నారు. అసలు సత్సంగులు అందరూ రిటైర్ అయిన వాళ్ళని, ఎప్పుడు మరి పెద్దవాళ్ళమే కదా. మేము చేసి వాళ్ళు తీసేసేదాకా ఉన్నాం, మీరు ఆడవాడు తీసేది నేనే తీసేస్తానని మీరు రిజైన్ ఇచ్చేసారు. అర్థమైంది? ఎందుకంటే ఆ బాహ్య సంపదలో ఏమీ లేవు, ఉన్న దాంతో ఉన్నట్టు, లేనట్టు లేనట్టు హాయిగా ఉన్నాం అని మీరు అది అడగకుండా నేను రిజైన్ ఇచ్చేసాను లోపల. వీడికి ఎంత ఇష్టమో ఎడోళ్ళు కనుక జ్ఞానం తెలుసుకుంటే, కృష్ణన్నయ్యకి ఈడికి ఇంక ఎంత సంబరమో. కృష్ణన్నయ్యకి ఎంత ఇష్టమో ఎడోళ్ళమ్మా ఎంత బాగా హాయిగా ఉంటున్నారు అని ఎంత ఇష్టమో కృష్ణన్నయ్యకి. వీడు ఎంత బాధపడతాడు పాపం. నువ్వు ఉన్నా మీ పిల్లల్ని ఎంత ప్రేమగా పెంచుతావు. మరి అది నేను చేయలేకపోయాను, నాకు అది ఆ లోటు చాలా అనిపించింది. కానీ నేను నేను అనుకున్నది అది నిజం అనుకున్నాను. అర్థమైందమ్మా? నేను అనుకున్నది నిజం అనుకున్నాను. నేను ఇక్కడికి వచ్చాక అసలు అన్నింటికంతా నా పాత డ్యూటీలో నేను 100 నెంబర్ 1 అనుకునేవాడిని. నేను మంచి బుద్ధిమంతుణ్ణి, ఏ వ్యసనాలు లేవు, మంచి సంస్కారవంతుణ్ణి, మంచి భక్తుణ్ణి. ఒక రకం కాదు, నేను డబ్బు సంపాదించడంలో నేను అనుకున్నాను. ఇక్కడికి వచ్చాక అన్ని సున్నా.
అన్ని సున్నా, అన్ని వ్యతిరేకం. అన్ని సున్నా. నువ్వు సంపాదించింది నువ్వు చేయవలసింది, అది నువ్వు చేసావు, అది నీ బాకీ తీర్చేసావు. నువ్వు సంపాదించవలసిందే, పాలేతం చేయవలసిందే. ఇప్పుడు మీ మీ బాబా పాప బాబు దాన్ని ఇంజనీర్ చదివించవలసిందే అండి. చదివించాలని తీసుకొచ్చింది, చదివించవలసిందే. అది చేయవలసి, అది ఏం చెప్తున్నాను వద్దు. నేను పని చేసిన దాని బాధ్యత తీసుకుందా దాని. ఇప్పుడు అది వాళ్ళ అబ్బాయి చెప్తాంటే అది ఇష్టంగా ఎన్ని చిన్నపిల్లలాగా ఇంకా ఇంకా ఎక్కువ చేసి మా అబ్బాయి ఇంకా 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 అంటాం. ఏం చేస్తా నువ్వు చేయాలి, ఆడు బాకీ తీర్చేయాలి, ఆడు ఇంజనీర్ అంతా రుణాల బంధువులు అంతే, అందరూ అంతే. నువ్వేమో ఇలా కష్టపడుతున్నావు, పొలం వెళ్ళి ఆ సంపాదించి ఎవరిదైనా కష్టమే. ఇప్పుడు నేను ఏదో చేశాను, ఎంత మునుకుంటే అంత చేశాను, ఎంత కొంట అంత చేశాను, అంతా చేస్తే బట్టలు పెడతాను మాట్లాడాలి, అది దగ్గర పెట్టేసి నేను వెళ్ళి వస్తానని చెప్పి వచ్చేసాను. వీడు అనుకునేవాడంట అసలు ఎంత నేనే ఎలా అనుకునేవాడు చెప్పరా, అంతే. పిల్లలకు తెలియాలి. ఎంతో నేను కాబట్టి ఎంత కష్టపడ్డాను, నేను కాబట్టి ఎంత చేశాను అంటే ఒక్కొక్క ఎకరం కొనేటప్పటికి కష్టపడి ఒక్కొక్క ఎకరం అలా 50 ఎకరాలు కొనేటప్పటికి ఒకటి చేసేటప్పటికి నాకు అహంకారం. ఇంకా బట్టి నేను కాబట్టి నేను ఎవరేం చేస్తాను, ఆడవాళ్ళు వడ్లానం పెట్టినట్టు చెప్పు. దాని చుట్టూ నా పొలం చుట్టూ తిరిగి ఈశాన్యంలోకి వెళ్ళి దండం పెట్టుకుని భగవంతుడా నాకు మంచి బాగా ఇచ్చావు, చాలా సంతోషం. అంటే ఎలాగంటే ఆడవాళ్ళు వడ్లానం పెట్టుకుని ఎలాగ జాగ్రత్తగా ఎలా ఉంటారు, ఎలా చూసుకుంటూ ఉంటారు. దాన్ని లాకర్లో పెట్టుకుని ఎక్కడైనా పెళ్లికి కప్పు మీద పెళ్లికి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు, మామూలు పెళ్లికి వెళ్ళినప్పుడు పెట్టారు కదా, అక్కడ లేవి వడ్లానాలు పెళ్ళంతో వడ్లాన్ని పెట్టారు. లేవులు ఉండాలమ్మా కదా, అన్ని చోట్లకి వెళ్ళిపోతే వడ్లానికి నీ దగ్గర ఉండదు ఇంకా. అంటే ఆ వడ్లానం కోసం వచ్చి కూడా వస్తారు, అందరూ వడ్లాన్ని పెట్టుకుంటే నీ వడ్లాన్ని ఎవరు చూడతావు, నువ్వు ఒక్కదాని వడ్లాన్ని పెడితే నీ చుట్టూ వస్తారు, నీ వడ్లాన్ని ఎలా కొట్టి అంతేనా కదా. అంతే అంచేత ఇవన్నీ అమ్మా మనస్తత్వాలను బట్టి మనం ఎలా మారుతామో మనకు తెలియకుండానే. బాగా డబ్బున్నోడు పెళ్లి చూడు ఎంత వెళ్తావు వ్యాక్సిన్. ఒక నిజంగా మనకు కావట్లేదు, అధికారమే వేసుకెళ్తాం. వేసుకెళ్తారమ్మా, నాకేమీ తెలియదు కాబట్టి ఈ మర్మం ఏం తెలియదు. మీరు ఇప్పుడు ఎక్కడికైనా పెళ్లికి వెళ్ళినప్పుడు మాత్రం కవర్ చేసుకెళ్ళండి. చూసారా అమ్మాయి చేస్తారా, ఆటో ఎక్కుతారా అక్కడ ఏంటి, నేను నడిచి వెళ్తాను, ఇక్కడెక్కడైతే నేను నడిచి ఎక్కడెక్కడైతే భేదభావం లేదు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పెళ్ళికని వెళ్తాను, నీ ఇంట్లో పెళ్ళి వెళ్తాను, నా ఇంట్లో పెళ్ళి ఏదైనా ఒకరు వస్తారు, అలా వస్తారు, గబగబా చక్కగా ఆడుతూ కూర్చుంటారు. ఏమి మరి నాకు ఎలాంటి ఆలోచన లేక తెలియదు. వద్దులేండమ్మా, మీకు ఇదేమి మీకు అంటించాం, కాకపోతే మేము అంటించుకుంటూ మీకు చెబితే మీకు కూడా వదిలించుకోవడానికి అంటించుకుంటూ చెబుతున్నాడు, కానీ మీకు ఏమి వద్దమ్మా. ఈ పిల్లలు కూడా తిరిగి అంటించేసుకున్నారు కాబట్టి ఇప్పుడు మీకు మళ్ళీ ప్యూరిటీ ఈక్వాలిటీ బ్రహ్మంగా హ్యాపీగా ఆనందంగా ఉంటాం. ఆ ఉండడానికి ఇవన్నీ మనం చెప్పుకున్నా నా భావం అది, నేను అలా ఉండివ్వండి కదా. అంచేతే ఒక్కొక్క భావాలు చెప్పేటప్పటికి మన లోపల మీరు కూడా కడిగేసుకుంటాం. చూడు ఇంకో గేరద చెప్పరా గొప్పది, ఏది ఆడు ఒక వ్యాపారం చేశాడంట, సంచుగా బస్తాలు కమిషన్ వ్యాపారం చేసినప్పుడంట వెనకాల ఒక్కొక్క చెప్పరా చెప్పు, తెలియాలి గేర ఎలా వదలాలి చెప్పు. నేను అంటే నేను బాగా తక్కువ లాభానికే చేసేవాడిని. నా దగ్గర డబ్బు లేదు, ఎవరికి పెట్టుబడి పెట్టలేకపోయేవాడిని. అందరూ కొంతమంది మా ఊళ్ళో ఉన్న పెట్టుబడి పెట్టి కమిషనర్ వాళ్ళు ఉండేవాళ్ళు. మా ఊరు తెగ పండేసింది, బాగా పండేసింది. పండేస్తే వాళ్ళు బస్తా 300 ఎంత కార్తీక మాసం ఆ కథ కన్నా బాగుంటుంది కథ. 300 కావాలని రేట్, అప్పట్లో 300కి ఎక్కువ, 300 కావాలి, 300కి అమ్ముదాం అనుకుంటున్నాను.
అప్పటికి అహంకారం యొక్క చూడండి, వినండి. 270 రూపాయలు అప్పుడు కొంటున్నారు అందరూ. మేము పట్టుకెళ్తామేమో. నేను అనుకున్నాను ఎప్పుడు రేట్ పెరుగుతుంది. నా ఆలోచన దాన్ని చెప్తున్నాను, నా బ్రెయిన్ ఇది ఖచ్చితంగా 300 200 అయిపోతుంది అని. నాకు ఒక ఒంగోలు దగ్గర ఈత ముక్కలని ఒక ఆయన ఉన్నారు. రాజుగారు మనకు సరుకు కావాలను, మీకు ఎంత కావాలంటే నాకు 200 లారీలు కావాలి. నువ్వు 200 లారీలకి సంచేసి వచ్చేవాడు, 200 లారీకి వ్యాగిన్లు వేసి వచ్చేసాడు. ఏంటి ఇది ట్రైన్, ఆ వ్యాన్ ఒక బాక్స్ అంతా అయ్యే సంచి వచ్చేసింది. మరి ఏంటి లారీ మీద పంపినాను. కోరి బాబు లారీ వచ్చి నేను చెప్తాను, నువ్వు 25 లక్షలు 30 లక్షలు చూసేసి రిక్షా మీద వేసేసి మా ఊరు చుట్టూ తిరిగి బయటికి రమ్మను. అహంకారం నీకు వెంటనే పట్టేసి ఎవరి అంటే కత్తిని వరకు అర్థం ఎవరి అంటే సెంట్రల్ గారి చెప్పు, సెంట్రల్ గారికి చెప్పు, సెంట్రల్ గారి అలా రోజు కదా మాకు తెలవడం ఎలా తింటున్నా చెప్పు. ఏం ఖాళీ సంచులు